సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను కలిసేందుకు సినీ నటుడు అల్లు అర్జున్ ఇవాళ కిమ్స్ కు వెళ్తారని తెలుస్తోంది. నిన్ననే శ్రీతేజ్ ను చూసేందుకు హాస్పిటల్ కు వెళ్లాలని అల్లు అర్జున్ భావించారు. అయితే రాంగోపాల్పేట పోలీసులు నోటీసులు ఇచ్చారు. శ్రీతేజ్ ను పరామర్శించేందుకు రావద్దని నోటీసులో పేర్కొన్నారు. ఆసుపత్రికి అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారంతో ఈ నోటీసులు ఇచ్చారు. కోర్టు ఇచ్చిన బెయిల్ షరతులను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో నిన్న కిమ్స్ కు అల్లు అర్జున్ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు ముందస్తు సమాచారం ఇచ్చి కిమ్స్ కు వెళ్లాలని అల్లు అర్జున్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2 రోజుల క్రితం అల్లు అర్జున్ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రికి రాబోతా ఉన్నాడంటూ కూడా రామ్గోపాల్పేట్ పోలీసులు అల్లు అర్జున్ ని రాకూడదు, మీరు రావడాన్ని మేము అనుమతి ఇవ్వట్లేదు, మీ అనుమతిని నిరాకరిస్తా ఉన్నాము, మీరు ఎట్టి పరిస్థితుల్లో కిమ్స్ ఆసుపత్రికి రావద్దు అంటూ కూడా రామ్గోపాల్పేట్ పోలీసులు జూబ్లీస్ లో ఉన్నటువంటి ఇంట్లో కలిసి అల్లు అర్జున్ మేనేజర్ కి నోటీసులు అందజేయడం జరిగింది. పోలీసులు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా అల్లు అర్జున్ లాస్ట్ మూమెంట్ లో తను వెళ్ళట్లేదు అంటూ కూడా కిమ్స్ ఆసుపత్రి పర్యటనని రద్దు చేసుకొని తను తిరిగి పోలీస్ స్టేషన్ చిక్కడపల్లికి హాజరవడం జరిగింది. ఈ రోజు మళ్ళీ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కి ఒక నోటీసులు అందజేశారు. మీరు పర్యటన చేయొచ్చు, బాబుని పరామర్శించొచ్చు, కానీ ఈ విషయాలన్నీ కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉండాలి. మీరు పెద్ద మొత్తంలో అనుచరులని ప్రైవేట్ వ్యక్తులని తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. మీరు వస్తానని డేట్ కన్ఫర్మ్ చేస్తే మేము తగినటువంటి భద్రత ఏర్పాటు చేస్తాము కిమ్స్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో. ఈ విషయాలు ఎవరు కూడా బయటికి లీక్ చేయకుండా పబ్లిక్ కి ఫ్యాన్స్ కి తెలియకుండా వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోవాలి అన్నట్టుగా కూడా కొన్ని షరతులతో కూడినటువంటి అసలు రామ్గోపాల్పేట పోలీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. ఆ కాపీ కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన ప్రసారం అవుతోంది. దాంట్లో అల్లు అర్జున్ పెట్టుకున్నటువంటి రిక్వెస్టింగ్ లెటర్ ప్రకారంగా తను ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హంగామా చేసి రోడ్ షో లాగా క్రియేట్ చేయకుండా ఒక ప్యాన్ స్టార్ అని ఒక సెలబ్రిటీని అనే యాంగిల్లో కాకుండా తన వల్ల నష్టపోయినటువంటి బాలుడిని పరామర్శించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి పోలీసులు క్లియర్ కట్ గా ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావద్దు, ట్రాఫిక్ ప్రాబ్లం రావద్దు, అనుచరులు బౌన్సర్లు ప్రైవేట్ సెక్యూరిటీ హంగామా క్రియేట్ చేయొద్దు, అనేక వేల మంది పేషెంట్స్ ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రిలో మీ కారణంగా ఎవరికి ఎలాంటి అవస్థలు జరగకూడదు అంటూ కూడా ఈ కండిషన్ తో కూడినటువంటి అనుమతి అల్లు అర్జున్ కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏ రోజు ఏ టైంకి అనే ఒక విషయాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటి వ్యక్తులకు ఆ విషయాన్ని తెలియకుండా కాన్ఫిడెన్షియల్ గా వచ్చి మీరు తిరిగి వెళ్లిపోవాలి, ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎవరికి షేర్ చేయకూడదు అంటూ కూడా ఈ షరతులు విధిస్తూ రామ్గోపాల్పేట్ పోలీసులు అల్లు అర్జున్ విజిట్ చేయడాన్ని మాత్రం అనుమతిస్తూ మీరు వస్తే పోలీస్ ఎస్కాట్ ని ఏర్పాటు చేసి పోలీసుల భద్రతా నడుమ మిమ్మల్ని లోపలికి తీసుకెళ్లి బాలుని పరామర్శించి అనంతరం ఇంటికి చేరుకునేంత వరకు కూడా మీకు తగినటువంటి భద్రత మేము ఏర్పాటు చేస్తామంటూ కూడా క్లియర్ గా ఈ లేఖలో అల్లు అర్జున్ పెట్టుకున్నటువంటి రిక్వెస్ట్ ప్రకారంగా దీనికి అనుమతిస్తున్నామంటూ ఈ విషయాలు బయటికి తెలియకుండా మీరు డేట్ టైం కన్ఫర్మ్ చేస్తే దాని ప్రకారంగా పోలీసులు భద్రత ఏర్పాటు చేస్తామంటూ కూడా ఈ లేఖని తిరిగి అల్లు అర్జున్ కి పంపినట్టుగా తెలుస్తోంది. వైశాలి, అయితే మొదటిసారి కిమ్స్ హాస్పిటల్ కి అల్లు అర్జున్ వెళ్తుండడంతో అక్కడ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళంతా ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? అల్లు అర్జున్ తో పాటు ఇంకెవరైనా వెళ్తున్నారా, ఒక్కళ్ళే వెళ్తున్నారా? అల్లు అర్జున్ మొదట కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నాడని ఒక ఘటన తర్వాత పోలీసులు ఇమీడియట్ గా అతను రాకూడదు అంటూ కూడా అతనికి అనుమతి లేదు, అతని కారణంగా ఈ ఇష్యూ జరిగింది, మళ్ళీ ఆసుపత్రి ప్రాంగణానికి వస్తే పెద్ద మొత్తంలో అభిమానులంతా కూడా ఎగబడేటువంటి ప్రయత్నం ఉంటుంది, సీరియస్ కండిషన్ లో ఉన్నటువంటి కూడా పేషెంట్స్ ఉన్నారు, అవన్నీ దృష్టిలో పెట్టుకుని రాకూడదు అంటూ కూడా తన రాకని వ్యతిరేకిస్తూ పోలీసులు రాకూడదు అంటూ కూడా నోటీసు అందజేయడం జరిగింది. అల్లు అర్జున్ ఇప్పటికే ఒక కేసుని ఎదుర్కొంటా ఉన్నాడు. ఆ కేసులో అతనికి రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరైంది. బాబు కుటుంబానికి 2 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. ఒక బాధ్యతగా హీరో హోదాలో ఉండి ఆ ఘటనకు కారణమైనటువంటి తను పరామర్శించాలంటూ కూడా చాలా రోజులుగా అతను ఎదురు చూస్తున్నప్పటికీ అనేక లీగల్ అడ్డంకులు అతనికి ఈ సమస్యగా మారడంతో ఇవన్నీ తొలగిన తర్వాత బాబుని పరామర్శిస్తానంటూ అనుకున్నటువంటి తరుణంలో రామ్గోపాల్పేట పోలీసులు కూడా అతను రాకూడదు అంటూ కూడా నోటీసులు అందజేయడము, మళ్ళీ ఈ రోజు పోలీసులే తిరిగి తను పెట్టుకున్నటువంటి రిక్వెస్టింగ్ లెటర్ కి పోలీసులు అనుమతి కనిపిస్తూ ఇది కాన్ఫిడెన్షియల్ టూర్ లాగా ఉండాలి, హంగామా
బీభత్సం క్రియేట్ చేసే విధంగా మళ్ళీ రోడ్ షో నిర్వహించిన విధంగా రూఫ్ టాప్ ఎక్కి చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ ఆసుపత్రి ప్రాంగణానికి రాకూడదు. ఇవన్నీ కూడా మీరు కట్టుబడి ఉండి మేము చెప్పిన విధంగా మీరు వ్యవహరిస్తానంటే మిమ్మల్ని అనుమతించి లోపలికి తీసుకెళ్లి బాబు కుటుంబాన్ని పరామర్శించి తిరిగి ఇంటికి పంపించేటువంటి భద్రతను ఏర్పాటు చేస్తామంటూ కూడా రామ్ గోపాల్ పేట్ పోలీసులు వారికి ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ వివరాలన్నీ కూడా వాళ్ళు కాపీలో మెన్షన్ చేసి అల్లు అర్జున్ కి అందజేసినట్టుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి శ్రీతేజ్ ని ఎప్పుడు పరామర్శిస్తారు, ఏ టైం కానీ ఒక విషయాన్ని కాన్ఫిడెన్షియల్ గా పెట్టాలంటూ కూడా పదే పోలీసులు గుర్తు చేస్తూ లేఖ పంపారు. కాబట్టి ఏ క్షణంలోనైనా అల్లు అర్జున్ సికింద్రాబాద్ కిమ్స్ కి చేరుకొని బాలుడిని పరామర్శించి కుటుంబాన్ని భరోసా కల్పించి ఇక ముందు ఏ రకమైనటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా తను ఆ విధంగా కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. వైశాలి, అయితే పోలీసులే అనుమతి ఇచ్చినందున భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేసే అవకాశం ఉందా? పోలీసులే అల్లు అర్జున్ మీరు వస్తానంటే ఒక టైం డేట్ మాకు ముందుగా సమాచారం ఇస్తే దాని తగ్గట్టినట్టు ఏర్పాట్లని మేము చేసుకొని ఇటు ఆ పోలీసులకు గాని సాధారణ ప్రజలకు గాని రోగులకు గాని అభిమానులకు గాని ఎవరు కూడా గుంపులుగా ఎగబడకుండా అందరినీ కట్టడి చేసి ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళ్లేటువంటి వారిని లోపలికి అనుమతించి ఆ టైంలో మిమ్మల్ని తీసుకెళ్లి బాబుతో కల్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడించే ప్రయత్నం చేయగలుగుతాము. ఇవన్నీ కావని ఉల్లంఘనకు పాల్పడితే మాత్రం సీరియస్ చర్యలు ఉంటాయి. మీ కారణంగా ఒక ప్రాణం పోయింది, ఇంకొక బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. వీటన్నిటికీ మీరే బాధ్యులు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ చేశామనే విషయాన్ని కూడా గుర్తిస్తూ ఈ నోటీస్ లో ఈ విషయాలన్నీ కూడా పేర్కొనడం జరిగింది. అల్లు అర్జున్ ఒకవేళ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లాలంటే ముందుగానే చిక్కడపల్లి ఇటు రామ్ గోపాల్ పేట పోలీసులకు ముందస్తు ఆ వివరాలు అందించి ఏ వాహనంలో వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఈ విషయం బయటి వ్యక్తులకు ఎవరికి తెలియకుండా కాన్ఫిడెన్షియల్ గా వచ్చి వెళ్ళాలి. వచ్చిన తర్వాత సెల్ఫీలకు గాని ఫోటోలకు గాని మళ్ళీ ఇతర వ్యక్తులతో కలిసి ఏదైనా ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకొస్తే మాత్రం ఉల్లంఘన కిందకి వస్తుంది. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని కిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలన్ని పరామర్శించవచ్చు అంటూ కూడా కొన్ని షరతులతో కూడినటువంటి లేఖని అల్లు అర్జున్ కి నేరుగా పంపినట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు ఏ టైంకి అనే దానిపై కూడా తను డిసైడ్ అయినటువంటి వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేసిన తర్వాత పోలీసులు తగిన బందోబస్తు భద్రత ఏర్పాటు చేస్తామంటూ కూడా ఈ లేఖలోని ఈ విషయాలన్నీ కూడా పేర్కొనడం జరిగింది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.